హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే గోధుమ పిండి క్యారెట్ కప్ కేక్స్. ఈ కేక్స్ని మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి దూదిలాగా మెత్తగా ఉంటాయండి. సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా హెల్తీగా గోధుమ పిండితో కప్ కేక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు పంచదారని తీసుకోవాలి. మీరు పంచదారకు బదులు బెల్లాన్నైనా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీలను వేసుకొని ఈ పంచదారని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న పంచదారను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురిమి ఇందులోకి వేసుకోవాలి. కావాలంటే క్యారెట్ని మిక్సీ పట్టైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలానే ఒక పావు కప్పు వరకు ఏదైనా ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను వేస్తూ ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం కూడా వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. పాలు సరిపడా వేసుకొని మెల్లమెల్లగా కలపాలి. చూడండి, ఇప్పుడు చూస్తున్న విధంగా మనకు ఈ పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. కొంచెం లూజ్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా కాస్త మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. నేను ఇక్కడ పాతది నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో బేకింగ్ కోసం నేను ఇసుకని తీసుకున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోగా మనం ఇలాంటి చిన్న చిన్న కప్స్ ఉంటే అవి తీసుకోండి. మనకు బయట కప్ కేక్స్ కోసం పేపర్ కప్స్ లాంటివి దొరుకుతాయి. మీరు వాటినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్స్లోంచి కేక్స్ అయిన తర్వాత ఈజీగా ఊడి రావడం కోసం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు పొడిపిండిని ఇలా చూపించే విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఈ కప్స్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. కప్పు నిండా పిండిని వేసుకోవద్దు. అలా వేస్తే మనకు కేక్ బేక్ అయ్యేటప్పుడు కప్లోంచి పొంగిపోతుంది. సో కొంచెం కొంచెమే పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మనకు బేకింగ్ కోసం పెట్టుకున్న గిన్నె కూడా ప్రీహీట్ అయిపోయింది. ఇందులో ఒక ప్లేట్ని ఇలా పెట్టుకొని ఈ కప్స్ అన్నీ కూడా ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఉంచుకోవాలి. చూడండి, ఒక 25 నిమిషాలు అయిన తర్వాత ఒక టూత్పిక్తో కానీ ఒక నైఫ్తో కానీ ఇలా బేక్ అయిందో లేదో అని మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా టూత్పిక్కి పిండి ఏమీ స్టిక్ అవ్వకపోతే మనకు కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్యాన్లోంచి ప్లేట్ని తీసేసి ఇది మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి, ఇలా స్పూన్తో అయినా నైఫ్తో అయినా ఇలా అంటే కేక్స్ మనకు ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, చూసారు కదా, చాలా తక్కువ టైంలో సాయంత్రం టైంలో పిల్లలకి ఇలా కనుక చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు. అలానే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.